నమస్తే మిత్రులారా, నేను మీ మారేడు మోహన్. చాలా రోజుల తర్వాత ఒక సెల్ఫీ వీడియో చేయాలనిపించింది. మనందరికీ తెలుసు, బక్రీద్ పండుగ రాగానే కొంత టెన్షన్ వాతావరణం అనేది హైదరాబాద్ ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. దానికి కారణం ఏంటంటే హిందువులు గోవును పూజించడము, మరియు ముస్లింలు బక్రీద్ పండుగ రోజు గోవును బలి ఇవ్వడము. గోవు అంటే ఎద్దులు కానీ వగేర వగేర. అయితే దానికి గోరక్షకులు దాన్ని అడ్డుకోవడము, దానికి మరియు కొంతమంది ఎంఐఎం లాంటి పార్టీ లాంటి వాళ్ళు దానితో వాళ్ళని విభేదించడము, ఈ విధమైనటువంటి టెన్షన్ వాతావరణం మనం అందరం చూస్తుంటాం. అయితే నేనేమంటున్నానంటే, ఈ యొక్క వీడియో దయచేసి మతం పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా అసలు ఆవును ఎందుకు కాపాడుకోవాలి, గోజాతిని ఎందుకు కాపాడుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో చేయడం జరిగింది మిత్రులు. ముఖ్యంగా ముస్లిం సోదరులు కానీ, లేదా గోవును తినడం మా హక్కు అని మొండి వాదన వాదించే కొంతమంది దళిత నాయకులే కానీ, దళిత సోదరులే కానీ, వాళ్ళని నేను దయచేసి వీడియో పైన మీరు ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, అసలు ఆవును హిందువులు సనాతన ధర్మంలో ఎందుకు పూజిస్తారు ఒక్కసారి ఆలోచించారు. అది ఆవును మేము పూజిస్తాం కాబట్టే, అంటే హిందువులు పూజిస్తారు కాబట్టే ముస్లింలు కోయాలా తినాలా అనే కాన్సెప్ట్ తప్పు వాస్తవానికి. ఆ విధంగా ఆలోచన నుంచి మనం బయటికి రావాలా. అసలు ఆవును సనాతన ధర్మంలో ఎందుకు పూజిస్తారంటే, మనిషి అనేటటువంటి వాడు రాతి యుగంలో జంతువులతో పాటు కలిసి జంతువులాగా బతికేటోడు. అంటే జంతువుల్ని వేటాడి జంతు మాంసం తింటూ, ఆ యొక్క జంతు మాంసం ద్వారానే జంతు తోలు కట్టుకుంటూ బ్రతికేటటువంటి రోజుల్లో నుండి, జంతువులాగా బ్రతుకుతున్నటువంటి రోజుల్లో నుండి ఆ మనిషి అనేటటువంటి వాడిని వ్యవసాయానికి సహాయంగా నిలబడి, వెన్నుముక్కలాగా నిలబడి, వ్యవసాయం చేసుకోవడానికి మనిషికి అండగా నిలబడినటువంటి ఏకైక బలమైన జీవి, శాంతియుతంగా మనిషికి సహకారం చేసినటువంటి జీవి వ్యవసాయంలో ఏకైక జీవి గోజాతి. ఈ యొక్క గోజాతి మనిషిని జంతువు నుంచి ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క నాగరికత పెరుగుతున్నటువంటి రోజుల్లో, నాగరికత అనేది డెవలప్ అవుతున్నటువంటి రోజుల్లో ఈ యొక్క మనిషిని మనిషిగా మార్చినటువంటి జంతువు గోజాతి. ఏ విధంగా అంటే, వ్యవసాయానికి అనుగుణంగా నిలబడి, ఈ యొక్క మరి వ్యవసాయం తర్వాత మనకు కాలక్రమేణా పెట్రోల్ వచ్చింది, క్రూడ్ ఆయిల్స్ వచ్చినాయి, పెట్రోల్ వచ్చింది, డీజిల్ వచ్చింది. ఒక 200 సంవత్సరాల నుంచి మనకు గోవు యొక్క అవసరం తగ్గిపోయింది. ఎస్, ఫ్యాక్ట్, ఒప్పుకుంటాం. కానీ ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి మిత్రులారా. ఇంకొక 100 సంవత్సరాల తర్వాత మన స్టాటిస్టిక్స్ చూసినా కూడా 75 సంవత్సరాలు, కొన్ని దేశాలలో 50 సంవత్సరాలు, కొన్ని దేశాల్లో 150 సంవత్సరాలు అని చెప్పి ఉంది. అంటే ఒక 100-150 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ అనేది భూమిలో లోపల, అంటే భూమి నిక్షేపాల్లో నుంచి అయిపోతుంది, డెఫినెట్లీ అయిపోతుంది అది. దాని తర్వాత మళ్ళీ ఇంకేదైనా ఆల్టర్నేటివ్ సోర్స్ వస్తుందని మీరు అనుకోవచ్చు. సరే, లిథియం బ్యాటరీస్ అనుకుందాం, ఏమున్నా కూడా మహా అంటే 100-200 సంవత్సరాలే, అంతే. 100-200 సంవత్సరాల నుంచి మొదలైంది, ఇంకో 100-200 సంవత్సరాలు అయిపోతుంది. ఈ అయిపోయిన రోజు మళ్ళీ మన భవిష్యత్ తరాలకు, వాడు హిందువే కానీ, ముస్లింలే కానీ, క్రైస్తవులే కానీ, ఎవడైనా కానివ్వండి, మళ్ళీ మన భవిష్యత్ తరాలకు ఈ వ్యవసాయంలో సహాయంగా నిలబడడానికి ఉన్నటువంటి జీవి ఏది అంటే, ఈ మొత్తం భూమి మీద భగవంతుడు, ఆ ఏ దేవుడైనా కానివ్వండి, ఏ మతానికి చెందిన దేవుడైనా కానివ్వండి, ఈ భగవంతుడు అనేవాడు, ఈ ప్రకృతి తల్లి అనేటటువంటిది ఈ మనిషికి వ్యవసాయంలో సహాయంగా నిలబడగలిగేటటువంటి బలమైన, శాంతియుతమైనటువంటి, సౌమ్యమైనటువంటి జీవి ఏదున్నది. ఒకవేళ ఆ టైంకి కనుక గోజాతి అంతరించిపోతే కనుక, ఈ యొక్క భూమి మీద నుంచి, ఈ యొక్క దేశంలో నుంచి అంతరించిపోతే కనుక, మరి ఆ యొక్క వ్యవసాయానికి సహాయంగా నిలబడేటటువంటి జాతి ఏది ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. మరి ఇంకో 100 సంవత్సరాల తర్వాత దేశం హిందువుల దేశంగా ఉంటుందా, ముస్లిం దేశంగా ఉంటుందా అనేటటువంటి చర్చలు పక్కన పెడదాం. ఒక్కసారి ఆలోచించాడు. ఏ మతానికి సంబంధించినటువంటి దేశం ఉన్నా, ఏ మతం ఈ యొక్క దేశంలో నిలబడ్డప్పటికీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా పెట్రోలియం, క్రూడ్ ఆయిల్స్, రకరకాల ఎనర్జీస్ అనేటివి అయిపోయిన రోజు మళ్ళీ ఈ యొక్క మానవాళికి, మనిషికి అనేటటువంటి వానికి వ్యవసాయంలో తోడుగా నిలబడేటటువంటి ఏకైక జీవి ఈ గోజాతి మాత్రమే. మనం భవిష్యత్తులో మన పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్స్, కాకపోతే ఒక 100 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం, ఒక 4 జనరేషన్ల తర్వాత. ఆ రోజు 100% ఈ యొక్క గోజాతి లేకపోతే, అదే టైంకి పెట్రోల్ అయిపోతే, క్రూడ్ ఆయిల్స్ అయిపోతే, లిథియమ్స్ అయిపోతే, రకరకాల అదర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ అయిపోతే, మళ్ళీ మనకు అన్నం పెట్టాలి కదా, మన పిల్లలకు అన్నం పెట్టాలి కదా. వేరే జీవాలకు ఏం కాదు బ్రదర్. మేక చెట్లు తినేసి బతికేస్తుంది, పులి సింహాలు మేకల్ని తిని బతికేస్తాయి. కానీ మనిషి అంటోడు ఏం తిని బతకాలి? మళ్ళీ మనిషి అంటోడు వ్యవసాయం చేసుకోవాలి, అదే అన్నం తినాలి, గోధుమలు తినాలి, జొన్నలు తినాలి, ఇదే తీసుకొని బతకాలి కదా. మరి వానికి ఎట్లా అన్నము? మన నెక్స్ట్ జనరేషన్స్కి అన్నం ఎట్లా? ఈ జీవాలు లేకపోతే ఇంకేది వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా. ఆలోచించాలి కదా మనం కూడా. ఇవన్నీ ఆలోచించే కదా
మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 48 ద్వారా గోరక్షణ చట్టాలు తీసుకురావాలని చెప్పి పెట్టడం జరిగింది రాజ్యాంగంలో. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏమైనా హిందూ ఫేవరిస్టా? కాదు కదా. ఆయన ఆలోచించిందంటేనే డెఫినెట్గా అందులో లాజిక్ ఉందని అర్థం. మనం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. సరే మీరు అనొచ్చు, ఏదో ఒక ఆల్టర్నేటివ్, ఏదో ఒక టెక్నాలజీని తీసుకొని వస్తాము వ్యవసాయం చేసుకోవడానికి, గోవే కావాలా, ఎద్దే కావాలా అని మీరు అనొచ్చు. సరే కొంచెం సేపు వ్యవసాయానికి తెచ్చిర్రు అనుకుందాం. మరి ఈ వ్యవసాయం పండించిన తర్వాత క్రాప్ వేస్ట్ ఉంటుంది కదా, వ్యవసాయ వ్యర్థాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వరి అన్నం పండించుకుంటాము, వరి గడ్డి మిగిలిపోతుంది. జొన్నలు పండించుకుంటాం, జొన్న సొప్ప మిగిలిపోతుంది. గోధుమలు పండించుకుంటాం, గోధుమ సొప్ప మిగిలిపోతుంది, గోధుమ గడ్డి మిగిలిపోతుంది. తైదలు పండించుకుంటాం, తైదల గడ్డి మిగిలిపోతుంది. పల్లీలు పండించుకుంటాం, పల్లీల మొక్కలు మిగిలిపోతాయి. మన మక్క బుట్టలు పట్టించుకుంటాం, మక్క సొప్ప మిగిలిపోతుంది. ఈ యొక్క పంట వ్యర్థాలు ఏం చేయాలా? ఎటు పోతాయి? ఏమైనా సోర్స్ ఉందా మనకు? కాల్చేయడం తప్ప ఇంకే సోర్సు లేదు. అదే గనక ఈ ఆవులు, గోజాతి అంటే ముఖ్యంగా ఆవులు, ఎద్దులు, బర్రెలు ఇవి ఉంటే గనక 100% అవే తినేస్తాయి కదా. అవే తినేసి మరి ఏమైనా పనికిరాని మలం విసర్జన చేస్తుందా అంటే కాదు. అద్భుతమైనటువంటి ఫర్టిలైజర్, న్యాచురల్ ఫర్టిలైజర్ అది, న్యాచురల్ యూరియా లాంటిది అది. ఈ యొక్క భూమి యొక్క సారాన్ని పెంచేటటువంటి పేడనిస్తుంది. ఆ యొక్క పేడ ద్వారా మంచి పంట అనేది మళ్ళీ మంచి పంట కోసము రెన్యువల్ జరుగుతుంది. ఆ భూమి యొక్క సారం జరుగుతుంది, భూమి యొక్క రెన్యువల్ జరుగుతుంది. అదే మనము ఈ యొక్క పేడను కాకుండా, న్యాచురల్ ఫర్టిలైజర్ని కాకుండా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ని, ఆర్టిఫిషియల్ యూరియాస్ని వీటిని వాడిని నమ్ముకుంటే ఆ యూరియా కూడా పెట్రోలియం ద్వారానే తయారవుతుంది. అది అయిపోయిన రోజు యూరియా కూడా దొరకదు, మళ్ళీ ఇదే దిక్కు. అది కూడా అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్ కాకుండా మనం ఈ యొక్క కెమికల్ మందుల ద్వారా, వీటి ద్వారా మనం కనుక ఈ యొక్క భూమిని మనం కలుషితం చేస్తే కనుక పంటల ద్వారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. వర్షం పడుతుంది, వర్షం పడి ఆ భూమిలోకి ఇంకుతాయి నీళ్లు, ఆ ఫర్టిలైజర్స్. ఇంకా ఎక్కువ పెద్ద వర్షం పడితే అవి అన్నీ కోన ద్వారా అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి చెరువులలో, కుంటలలో, వాగులలో, నదులలో చేరుతాయి. చేరిన తర్వాత నది నీళ్లు, కుంట నీళ్లు, చెరువు నీళ్ళు ఇవన్నిటికి వస్తాయి. మళ్ళీ తాగడానికి మనకే వస్తాయి. ఇంకో రూపకంగా పైకి ఆకాశంలో పోతాయి ఆవిరైనటువంటివి మళ్ళీ కలుషితమై మళ్ళీ అదే కలుషిత రూపంలో మళ్ళీ భూమి మీద పడతాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి వస్తాయి? మళ్ళీ మనిషి తాగడానికి వస్తాయి. ఇంత కలుషితాన్ని కనుక మనము మన చుట్టూ ఏర్పాటు చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? అడ్డమైన రోగాలు రావడం, రకరకాల స్కిన్ క్యాన్సర్స్ రావడము, బ్లడ్ క్యాన్సర్స్ రావడము, ఈ రకరకాల రోగాలతోటి అందరు చచ్చిపోతారు, మానవాళి అంతరించిపోతుంది. ఒక్కసారి ఆలోచించాలా మిత్రులారా. కేవలం గోవు అనేటటువంటి ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో దాన్ని ముక్కోటి దేవతలు అన్నారు. దేవత అంటే ఏమిటి? మంచి చేసేదే దేవత. రాగి చెట్టు మంచి చేస్తుంది, రాగి చెట్టుని దేవత అంటారు. తులసి చెట్టు మంచి చేస్తుంది, తులసి చెట్టుని దేవత అంటారు. అదేవిధంగా ఆవు అనేక రకాల మంచి చేస్తుంది కాబట్టి 33 రకాల దేవతలు ఉంటారు, 33 కోట్ల దేవతలు అంటారు. అనేక రకాల బెనిఫిట్. నేను కేవలం 2-3 మాత్రమే ప్రస్తావిస్తున్నా. అంటే మతాలకు సంబంధం లేకుండా భవిష్యత్తును అనాలిసిస్ చేసి చెప్తున్నటువంటి వీడియో ఇది మాత్రమే మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మన మత గ్రంథాలలో ఈ విధంగా ఆవుని చంపుకోవాలని చెప్పున్నదా? లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కొంతమంది దళిత సోదరులు అడ్డమైన వాదన వాదిస్తారు. అరే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం మాట్లాడారు? రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది? చట్టాలను మనకు ఏం చెప్తున్నాయి? కొంచెం ఆలోచించాలి కదా. నేనేమంటున్నా అంటే మనం ఈ రోజు చేస్తున్నటువంటి మూర్ఖపు చర్యలు భవిష్యత్తును నాశనం చేసే మిత్రులారా. ఇది ముఖ్యంగా ముస్లిం సోదరులు అయితేనేమి కానీ, హిందువులు అయితేనే కానీ, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు అయితేనే కానీ, వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను. ఈరోజు ఇది మతాలకు సంబంధించింది కానే కాదు. గోవు అనేటటువంటి దాన్ని సృష్టించిన వాడు ఒకవేళ ఈశ్వరుడైనా, అల్లా అయినా సృష్టించింది మాత్రం ఖచ్చితంగా 100% ఈ యొక్క భూమి మీద దాని యొక్క ఏదైనా ఉపయోగం ఉంది కాబట్టి సృష్టించింది. మనం అది విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఈరోజు ఒకసారి ఢిల్లీ ప్రాంతాలలో చూడండి. ఈరోజు మనకు ఈ యొక్క ఫర్టిలైజర్స్ ద్వారా భూమి, నీరు కలుషితము, మట్టి కలుషితం మాత్రమే కాకుండా గాలి కూడా కలుషితం అవుతుంది. ఈ యొక్క పంట వ్యర్థాలు పంజాబ్, హర్యానా ప్రాంతాలలో ఆ యొక్క పంట వ్యర్థాలు పండించిన తర్వాత వాటిని కాల్చడం వల్ల ఆ యొక్క గాలులు మొత్తం కూడా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలలో, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కాలిపోవడం వల్ల, అంటే తినడానికి ఆవులు లేవు, మొత్తం ట్రాక్టర్ ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల, ఆవులు ఎద్దులు లేకపోవడం వల్ల, ఆ పంట వ్యర్థాలు తినే జీవాలు లేకపోవడం వల్ల, ఇంకోటి మనం కొట్టే ఫర్టిలైజర్స్ ఎక్కువైతే కూడా ఆ పంట వ్యర్థాలను జీవాలు ముట్టకపోవడం వల్ల, ఆ పంట వ్యర్థాలన్నీ కాల్చేయడం వల్ల
వచ్చేటటువంటి పొగ మంచి పొగ ఏ విధమైనటువంటి పొగ, దారుణమైనటువంటి పొగ. మనం ఢిల్లీలో మన చలికాలం ఉండాలంటేనే ఘోరమైనటువంటి పరిస్థితి మనమందరం చూస్తున్నాం టీవీలో. కనీసం గాలి, స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి గోజాతి లేకపోతే. కాబట్టి ఆలోచించండి మిత్రులారా, గోజాతిని కాపాడుకోవడము కేవలం హిందువుల ధర్మం మాత్రమే కాదు, ఇది మానవుల ధర్మం. మనిషికి అవసరమయ్యేటటువంటి జీవం గోవు మరియు ఎద్దు. గోవు జాతి అంటే ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి ఇట్లాంటి గొప్ప జీవిని మనం కాపాడుకోవాలి. భవిష్యత్ తరంలో మన పిల్లలకు ఎలాంటి నష్టం జరగవద్దు, వాళ్లకు మంచి భవిష్యత్తును మనం ఇవ్వాలంటే కనుక 100% ఈ యొక్క గోజాతిని మనం అందరం కూడా సమిష్టిగా కాపాడుకోవాలి, నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి. సరే, మీ మత గ్రంథాలలో ఒకవేళ గోవును కోయాలి లేకపోతే తినాలని ఉంటే కనుక కనీసం వ్యవసాయానికి పనికిరాని ఎట్టిపోయినవి తినాలి తప్ప చిన్న చిన్న లేగదూడలు, కడుపుతోటి ఉన్నటువంటి వాటిలను, ఆవులను, ఎద్దుల మంచి కోడెద్దులను, వ్యవసాయానికి పనికొచ్చేటటువంటి కోడెద్దులను వీటిని కోయడం ఎంతవరకు న్యాయం మిత్రులారా? నేను ఒకటే అంటున్నా, కేవలం బక్రీద్కి మాత్రమే కాదు, 100% ఈ యొక్క బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్లో కూడా 100% వాటిని ఆపాలి. దానికోసం మనం అందరం కూడా సమిష్టిగా మనం పోరాటం చేయాలి. పోరాటం చేసి అక్కడ కూడా కొన్ని నామ్స్, స్ట్రిక్ట్ కండిషన్స్ ద్వారానే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనేది దాన్ని కూడా మనం ఖచ్చితంగా దానిపైన కూడా పోరాడాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే అది చావడం, గో మరణం అనేది ఏ రూపకంగా జరిగినా సరే, అది మత రూపకంగా జరిగినా సరే లేదా వ్యాపార రూపకంగా జరిగినా సరే 100% భవిష్యత్ తరాలకు ఇది భయంకరమైనటువంటి పెను ప్రమాదమే. దీన్ని మనందరం కూడా ఆలోచించాలి. చదువుకున్నటువంటి ముస్లిం సోదరులే కానీ, చదువుకున్నటువంటి గోవును తినాలని చెప్పేటటువంటి కొంతమంది దళిత సోదరులే కానీ, అదేవిధంగా దీనిపైన ఆలోచించేటటువంటి ఈ యొక్క బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ పైన సంబంధించినటువంటి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సనాతన ధర్మం యోధులే కానీ, గోరక్షకులే కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించాలి మిత్రులారా. నేను ఓన్లీ వన్ సైడ్ మాట్లాడట్లేదు, 2 సైడ్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నా యొక్క వీడియోను వీలైనంత వరకు ముస్లిం సోదరులు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు నాకు ఒక ముస్లిం సోదరు కూడా చెప్పడం జరిగింది, పవిత్ర ఖురాన్ పుస్తకంలో కూడా గోవు అనే దాన్ని నాగలి కట్టబడనిది మరియు వ్యవసాయానికి పనికి రాంది మాత్రమే కోయాలి తప్ప అన్ని కోయడానికి లేదని చెప్పి నా ముస్లిం సోదరుడు, నా మిత్రుడు కూడా చెప్పడం జరిగింది. సరే, అది నేను చదవలేదు, నా దగ్గర లేదు కాబట్టి ఆ రిఫరెన్స్ మాత్రమే ఇస్తున్నా. కాబట్టి ఈ యొక్క వీడియోను కేవలం ఒక మతపరమైనటువంటి పాయింట్ ఆలోచించకుండా ఒక లాజికల్ భవిష్యత్ తరాల గురించి ఆలోచించుకోవాలి. గోవు అనేది లేని రోజు మనిషికి మనుగడనే లేకుండా పోతుందని చెప్పి మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ మారేడు మోహన్. దయచేసి ఈ యొక్క వీడియోను వీరంత వరకు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై గోమాత.